కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ దేవుని వాక్యం కొరకు ఆకలి కలిగి ఉన్నారా? ఆత్మీయ ఆహారం కావాలనుకున్న వాళ్ళ చదువు దేవుని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యంలో నుంచి కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము వచన భాగము 6వ వచన భాగం చదువుకుందాం. నిత్యము ఆశీర్వాదకరముగా ఉండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో ఉల్లసింపచేసి ఉన్నావు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మహోన్నతుడా, మహాగరుడా, సర్వాధికారి, నీకు వందనాలు యేసయ్యా. మాట్లాడే దేవా, మారని వాడా, నీకు వందనాలు ప్రభువా. మాట తప్పని వాడా, నీకు వందనాలు యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, చిన్న మందిగా చేరి ఉన్న మమ్మల్ని అందరినీ ప్రభువా మీరు దర్శించడానికి మీరు మా మధ్యకు వచ్చినందుకు వందనాలు. మీరు మాతో మాట్లాడుచుండగా ప్రభువా, మేము వినగలిగిన చెవి కలిగి, గ్రహించగలిగిన మనసు కలిగి ప్రభువా, మేమందరము ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ వాక్యం కొరకు ఎదురు చూసేవారిగా ఉండడానికి సహాయం దయచేయండి. అల్లరి శక్తులను ప్రభువా ఆటంకపరచు, దురాత్మను మా నుంచి దూరంగా పారదోలని తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మీ సన్నిధి, మీ ప్రసన్నత మా దృష్టిని వాక్యం మీద కేంద్రీకరించినట్లు ప్రభువా, నీ ఆత్మతో మమ్మల్ని ఆవరించి ప్రభువా, అల్పుడైన నన్ను నిర్దర్శించి నీ నోటి పూర్గా వాడుకున్నామని, నీ సెలువు చాటును మరుగుపరుచుకున్నామని సహాయం దయచేయమని, నా నోట నీ మాట ఉంచి చేరి ఉన్న మా అందరి జీవితాలకు 2025లో ప్రభువా ఆయనకు తండ్రి మీరు దీవించిన దీవెన, మీరు మాకు చేసిన మేలులు ప్రభా ఏదైతే ఉన్నాయో ప్రభా, రాబోచున్న మమ్మల్ని ప్రవేశపెట్టబోచున్న 2026లో మేము నిత్యము ఆశీర్వాదకరముగా ఉండనట్లు మమ్మల్ని బలపరిచే సిద్ధపరచమని ప్రార్థించి సమయాన్ని మీ చేతులుగా అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? వేగంగా చెప్పబడుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఇక్కడ, నీవు నిత్యము ఆశీర్వాదకరముగా ఉండునట్లు నిన్ను నీవతని నియమించి ఉన్నావు. నీవతన్ని నియమించి ఉన్నావు. దేవుడు మనల్ని ఈ మధ్యాహ్న సమయంలో మనల్ని దర్శించి మనతో చెప్పుచున్న అద్భుతమైన మాట ఏంటంటే, నీవు నిత్యము నీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉండునట్లు దేవుడు నిన్ను నియమించాడంతే. అంతేనా? నమ్ముతున్నారా? మంచిది. నేను ఉదాహరణగా ఒక చిన్న ఉపమానం చెప్పాలనుకుంటున్నాను. పల్లెటూరులో ప్రెసిడెంట్లు ఉంటారు కదా. ప్రెసిడెంట్ని దేవుడు ఎందుకు నియమిస్తున్నాడంటే, అంటే ఆ గ్రామంలో ఒక పెద్దగా ఎందుకు నియమిస్తారంటే, ఆ గ్రామానికి అతడు మరి ఆశీర్వాదకరంగా ఉండడానికి, ముందుండి ఆ గ్రామానికి అభివృద్ధికరంగా ఆ గ్రామాన్ని నడిపిస్తానికి కదా. అలాగే ఒక టౌన్కి ఒక కలెక్టర్ని, ఒక ప్రాంతానికి ఒక కలెక్టర్ని నియమిస్తే, కలెక్టర్ ఎందుకు నియమిస్తారు? అతడు కూడా మంచి ఆలోచన కలిగి ఆ ఏ ప్రాంతాన్ని అయితే అతనికి అప్పచెప్పారో ఆ ప్రాంతం అంతా కూడా నెమ్మదిగా ఆశీర్వాదకరంగా, ఏ పరిస్థితుల్లో కూడా మరి అది కీడుకి గురి కాకోకుండా ఉండటానికి ఒక కలెక్టర్ని, ఒక ఆలోచనకర్తని, అంటే మంచి కలెక్టర్ అంటే మంచి చదువుకున్నవాడు, అన్ని విషయాల్లో ఆర్థికంగా కూడా అన్ని విషయాల్లో కూడా మరి ఒక చక్కగా నడిపించడానికి నియమిస్తారు కదా. మనము ఎక్కడ ఎవరిని ఏ విషయంలో నియమించినా కానీ ఆ విషయాల్లో అభివృద్ధికరంగా ఉండటానికి, క్షేమంగా ఉండటానికి భౌతికంగా మనం కొంతమంది అధికారులు నియమిస్తూ ఉంటాం. అట్లాగే దేవుడు కూడా ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీతో ఈ మాట నీ దగ్గరికి వస్తుందంటే, ఈ శబ్దం నీ దగ్గరికి వస్తుందంటే, ఇది నీ చెవికి వినపడుతుందంటే, నీ హృదయానికి తాకుతుందంటే కారణం ఏంటంటే, నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని ఆలోచన. నీవు నీ యొక్క సంతతి వారికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని ఆలోచన. ఎప్పుడంట చెప్పాలి? ఎప్పుడంట?
నిత్యము నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎప్పుడు ఎల్లప్పుడూ నీవు జీవించినంత కాలము నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఒకవేళ భౌతికంగా మనము ఈ లోకంలో లేకపోయినప్పటికీ కూడా మనం మన కుటుంబానికి ఆశీర్వాదకరంగానే ఉండాలి. అది దేవుని ప్రణాళిక. అది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళికలోనే చాలా మందిని పూర్వం మన పితరులను ప్రభు జ్ఞాపకం చేస్తూ ఆయా విషయాల్లో కొంతమందిని జ్ఞాపకం చేసుకొని కొన్ని విషయాల్లో కొంతమందిని దేవుడు నియమించాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందులోనే ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచన భాగం ఒక మాట చదువుకుందామా? ఆదికాండము 17:5 వచన భాగం చదువుకుందామా? అందులో మన పితరుడైన మనకు తండ్రి అయినా నీ పేరు కొంచెం నేను మారుస్తున్నానయ్యా. అబ్రహాము కాదు, అబ్రాముని అబ్రహాముగా మారుస్తున్నాను అన్నాడు. ఎందుకు మారుస్తున్నానంటే నేను నిన్ను జనములకు తండ్రిగా నియమిస్తున్నాను అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను జనములకు తండ్రిగా నియమిస్తున్నాను అని అన్నాడు. ఆయన మరి అబ్రహాముతో చెప్పిన వాగ్దానం ఏంటంటే, ఇక నుంచి నీ పేరు మార్చాను, నీ స్థితి మార్చాను, నీ ఉన్న పరిస్థితులను కూడా నేను మార్చేశాను. నేను నిన్ను అనేకమైన జనములకు తండ్రిగా నియమిస్తున్నాను. నేటి వరకు కూడా మనం అందరం కూడా మరి విశ్వాసులుగా పిలువబడుతున్న మనందరం కూడా, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరూ కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదా. ఆయన అంతటి విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో ప్రదర్శించాడు. అందుకని దేవుడు అతని విశ్వాసాన్ని చూసి అతన్ని విశ్వాసులకు తండ్రిగా నియమించాడు. దేవుణ్ణి అతను నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు అబ్రహామును నియమించాడు. ఏ విధంగా నియమించాడంటే జనములకు తండ్రిగా నియమించాడు. దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నీకు చెప్తున్నాడు, నిన్ను కూడా జనములకు తండ్రిగా నియమించాడు. నీ సంతానానికి తండ్రిగా, అంటే నీ సంతానము, అబ్రహాము సంతానం ఏ విధంగా దీవించబడిందో, ఆశీర్వదించబడిందో. ఓ మాట చెప్పండి, ఈ వాగ్దానం చేసినప్పుడు అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడా? చెప్పాలి. అప్పుడు పుట్టకపోయినప్పటికీ, అప్పటికి భౌతికంగా కనపడకపోయినప్పటికీ దేవుడు, అందుకని దేవుని వాక్యం ఏముందంటే, ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కావు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నీకు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నిత్యము నీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉండునట్లు నిన్ను ప్రత్యేకించి నీ కుటుంబంలో నుంచి బయటకు తీసుకొచ్చి, వెలుపలకు తీసుకొచ్చి, అన్యులలో నుంచి, అంటే అక్కడ అబ్రహామును తన కుటుంబం నుంచి వేరుపరిచి అతన్ని ప్రత్యేకించి అతను జనములకు తండ్రిగా దేవుడు ఏ విధంగా నియమించాడో, నిన్ను కూడా దేవుడి మధ్యాహ్న సమయంలో ఆ రీతిగా ముందుకు నడిపించి జనములకు తండ్రిగా నియమించాడు. నేను దేవుడు ఏమని ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు కనుక దేవుడిని నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఏ విధంగా చూస్తావంటే, అబ్రహాము దేవుడిని నమ్మెను, అది తనకి నీతిగా ఎంచబడిను. దేవుడు అతను ఏం చేశాడంటే జనములకు తండ్రిగా నియమించాడంతే. నిన్ను కూడా ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను నీ కుటుంబానికి, నీ కుటుంబ రక్షణ కొరకు, నీ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు నిత్యము నీవు నీ సంతతి వారికి ఆశీర్వాదకరముగా ఉండునట్లు నిన్ను నియమించాడంతే. నమ్మిన వాళ్ళు చెప్పకూడదు అనుకుంటామా? అనుమానంగా ఉన్నవాళ్ళు కూడా ఒకసారి పడతామా? అనుమానం ఉన్నవాళ్ళు, అనుమానం ఎవరికి లేదు కదా, మంచిది, సంతోషం. ఎందుకంటే నీవు నీ కుటుంబానికి నిత్యము ఆశీర్వాదకరంగా ఉంటావు. అయితే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము మృతి పొందినాక కూడా నేటి వరకు కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దీవించిన దేవుడు నన్ను దీవించు అని చెప్పగలుగుతున్నాం అంటే కారణం ఏంటంటే, అబ్రహామును నియమించాడు ఆశీర్వాదకరంగా ఉండమని. అర్థమైందా? అబ్రహాంకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు నిత్యము నీ సంతతి వారికి ఆశీర్వాదకరంగా, నీవు అనేకమైన జన్మలకు ఆశీర్వాదకరంగా ఉంటావు అని అన్నాడు. నిత్యము భూమి ఉన్నంత వరకు, మనిషి సంచారం ఉన్నంత వరకు, మానవుని యొక్క సంచలనం ఉన్నంత వరకు ఈ భూమి మీద ఆశీర్వాదం కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా అబ్రహాం ఎలా ఉంటాడంట? సూచనగా ఉంటాడు. ఏ సూచనగా ఉంటాడు? ఆశీర్వాద సూచనగా ఉంటాడు. ఆశీర్వాద సూచనగా ఉంటాడు. అందుకని అబ్రహామును చక్కగా దేవుడు ఏం చేశాడంటే,
అతన్ని ఆశీర్వాదకరముగా ఉండినట్లు నియమించాడు. జనములకు తండ్రిగా నియమించాడు అని అన్నాడు. జనములకు తండ్రిగా అంటే శూన్యములో నుంచి తీసి, శూన్యము అంతా అప్పటికి మానవ ఆలోచనకి మానవ మేధస్సుకి ఏమి అర్థం కాని విషయం ఏంటంటే అప్పటికి తండ్రి కాదా, ఇస్సాకు లేడు, ఉన్నాడా లేడు, కానీ జనములకు తండ్రిగా నేను నిన్ను నియమించాను. దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకున్న అబ్రహాము అలా పట్టుదల కలిగి ఉన్నాడు. అందుకని నేటి వరకు కూడా మనం ఆయన పేరు చెప్పి, నేను ఆయన కుమారుణ్ణి, నన్ను దీవించవా, నన్ను ఆశీర్వాదకరంగా నన్ను మార్చవా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కనుక మానవులుగా మనము మరి దేవునిని ఎరిగిన వారిగా, రక్షించబడిన వారిగా, విమోచించబడిన వారిగా, ప్రభువుల వారి రక్తంలో కడగబడిన వారిగా మనం జ్ఞాపకం చేసుకునే పదము మన తండ్రి సమానుడిగా ఉన్నవారు ఎవరయ్యా అంటే అబ్రహాము. అబ్రహాము నేటి వరకు కూడా నీకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు, నాకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. నేను చెప్తున్నాను, అబ్రహామును దీవించిన దేవుడు నన్ను దీవించు అని. జనములకు తండ్రిగా ఆశీర్వాదకరంగా విశ్వాసులకు నేడు వరకు మరి ఒక సూచనగా ఉన్న అబ్రహాము జీవన శైలి, అబ్రహాము యొక్క సంతానం యొక్క జీవన శైలి మనం ఎరిగి ఉన్నాము. వారు ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరంగా ఉన్నారు. నీవు కూడా నీ కుటుంబానికి అబ్రహాము లేక ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఒకసారి చూద్దామా ఒక మాట, పేరు పెట్టి ఎలా పిలిచాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూద్దామా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం గర్భములో నీవు రూపింపబడక మునిపే నిన్నెరిగి తిని నీవు నీ గర్భం తల్లి గర్భం నుంచి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఎలాగంట? జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. నిన్ను నియమించి తిని. దేవుడు మనవల్ని ఇక్కడ చెప్తున్నాడు, తల్లి గర్భంలో నువ్వు రూపించబడక మునిపే నేను నిన్ను గుర్తించాను, అక్కడే నిన్ను ఒక పనికి నియమించా, ఒక పనికి నియమించా. ఆ పనిలో నువ్వు సామర్థ్యం కలిగి ఉండాలి. ఆ పనిలో సామర్థ్యం కలిగి ఉండటానికి ఇక్కడ ఈ భక్తునికి దేవుడు కనపడి ఈ విధంగా చెప్తున్నాడంట, అయ్యా నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను రూపించానయ్యా, నేను గుర్తుపట్టానయ్యా, అదిగో నేను ఈ పని అప్పచెప్పానయ్యా అని చెప్తే ఒకనొక సమయంలో ఆ భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. తన యొక్క స్థితిని వెల్లడిపరుస్తుంది. ఏమనంటే, అయ్యా మనుషులెల్లరికీ నన్ను పగవాడిని చేసేవే. ఏంటంట? నరులకు నన్ను పగవాడిని చేసేది. ఆయన ప్రవక్తగా నియమించారంటే, ఆయన ఆశీర్వాదకరంగా నియమించారంటే, ఈయనేంటి పగవాడిగా చేసేది అన్నాడు. ఎందుకు పగవాడిగా అయ్యాడంటే, ఇర్మియా ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు కాబట్టి ఆ మనుషులకి పగవాడు అయ్యాడంట. నా తల్లి గర్భం నుంచి నేను వచ్చినది మొదలుకొని ఆమెతో ఆ తల్లితో కూడా అనేక పర్యాయములు నా తల్లి నన్ను ఈ విధంగా వ్యాధంలో కంది. నేటి వరకు కూడా నేను అంటే దేవుడు నాకు ఈ వాక్ అయితే ఇచ్చాడో, అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారికి ఎదురయ్యే ఆ శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎలా ఉంటాయి అంటే ఇర్మియాని జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా అంట ఆ తరము వారికి పగవాడేయడంట. ఎవరి దృష్టిలో? మనుషుల దృష్టిలో. కానీ దేవుడు ఆ తరము వారికి ఇర్మియాని, ఆ తరమే కాదు నేటి వరకు కూడా ఇర్మియా ఎలాంటి వాడంట? విమోచనకు ఆధారం. అనేక మంది తమ పాపాల నుంచి విమోచించబడటానికి ఆయన గొప్ప ప్రవక్తగా నేటి వరకు కూడా నిలిచి ఉన్నాడు. ఏ ప్రవక్త అంట? కన్నీటి ప్రవక్త అంట. నేటి వరకు ఆయన సాక్ష్యము, ఆయన నోటి నుంచి వెలువడిన ఆ మాట అనేకులు రక్షిస్తూనే ఉంది. అనేకులకి ఏ విధంగా ఉందంటే నిత్యము కూడా తన జీవన శైలి, దేవుడు తను నియమించిన ఆ ఏ పనికి నియమించాడు ఆ పనిని బట్టి అతను నిలబడిన విధానాన్ని బట్టి అతనికి ఎన్ని శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు ఏమెదురైనా చివరి వరకు నేటి వరకు ఆయన అనేక మంది సర్వమానవాళ్ళకి ఎంతో మందికి ఆయన యొక్క జీవన విధానాన్ని
చదివి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎలా ఉన్నాడంటే ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సభ్యులు ప్రభునితో ఈ 2025లో డిసెంబరు ఈ మాసంలో ఆయన్ని పునరుద్ధాన దినాన ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను నియమించా. ఎలా నియమించానంటే, అబ్రహాముని కనుక వారి యొక్క తెర అంటే ఆ కుటుంబం బొమ్మలు చేసుకుని అమ్ముకునే ఆ కుటుంబంలో నుంచి నేను నిన్ను పక్కకు తీసుకొచ్చి నేను ఏం చేశానన్నాడు, జనములకు తండ్రిగా నియమించానన్నాడు. కాబట్టి మనము అన్నిలో నుంచి, లేదా మనము అన్ని ఆచారాల్లో నుంచి, లేదా మనము అనేకమైన మూఢాచారాల్లో నుంచి ప్రభు మనం విడిపించి మనల్ని మన పిల్లలు ఎవరైతే ఉన్నారో మనకు రాబో తరం వారు కొన్ని తరాల వరకు నిన్ను దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఆశీర్వాదకరంగా నియమించాలనుకున్నాడు. ఇంకొక మాట చెప్తానండి. యోసేపును ప్రభు నియమించాడు. ఎవరికో తెలుసా? ఫరో ఇంటి వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటానికి. చెప్పాలా? అర్థమైందా మీకు? యోసేపుని ప్రభు ఆశీర్వదించాడు. అతను ఒక పని మీద నియమించాడు. ఏమనంటే, నువ్వు ఫరో ఇంటి వారికి, ఐగుప్తికి, ఇంకా ఆ కరువులో ఐగుప్తి దగ్గరికి వచ్చిన ప్రతి వారికి, ఇశ్రాయేలీయులకి ఆశీర్వాదకరంగా ఉండడానికి నేను నిన్ను నియమించానని పసితనంలో చెప్పాడంట. చదవబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నెరవేరిందా? నెరవేరలేదా? ఆశీర్వాదకరంగా ఉన్నాడా లేదా? కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు నిన్ను నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా నియమించాడంతే. దేవుడు నన్ను చేయబెట్టిపెట్టాడేమో. ఎందుకంటే దేవుడేమో నీ అన్నదమ్ములకి ఐగుప్తికి ఆశీర్వాదకరంగా ఉంటావంటే, ఇదిగో అన్ని పనులు నీ పనికి లోపడుతున్నాయి అని అంటే, వీళ్ళని లోపడుతున్నారు ఆయన, వీళ్ళని చంపడానికి తీసుకెళ్ళి బాయిలో వేసారు, కొట్టారు, తిట్టారు, అమ్మేశారు. దేవుడు చెప్పింది ఎక్కడ నిజం? దేవుడు చెప్పింది ఎక్కడ నిజం? దేవుడు ఏం చెప్పాడు? అరే, నువ్వు ఐగుప్తికి నీ తండ్రి సంతానానికి ఆశీర్వాదకరంగా ఉంటావు, కరువులో వాళ్ళని పోషిస్తావు, నీ వారికి ఎంతో క్షమాభివృద్ధిగా ఉంటావు అని దేవుడు కళ ద్వారాగా, దర్శనం ద్వారాగా చెప్పాడంట. ఆ చెప్పిన మాటలు చెప్పినందుకు వారు ఏం చేశారంట? కొట్టి బావిలో పడేసి చంప చూశారు. వారిలో ఎవరికో ప్రేమ కలిగారు. వాడిని చంపితే ఆ పాపం మన మీద, మన పిల్లల మీద ఉంటుంది, వాడిని అమ్మేద్దాం, కాస్త డబ్బులన్నీ వస్తాయని చెప్పి కొంచెం వేరే ఆలోచన కలిగి అమ్మేశారు. ఇవన్నీ అనుభవిస్తున్న యోసేపు స్థానంలో నువ్వు ఉంటే నువ్వేమంటా కదా? యోసేపు స్థానంలో దేవుడికి ఒక వాగ్దానం చేశాడు. వాగ్దానానికి ఏమి అనుకూలత కనపడతలేదు, అనుకూలమైన వాతావరణం ఏమి కనపడతలేదు. వర్షం రాదు అని చెప్పాను, వర్షం వస్తుంది, మబ్బులు, చినుకులు, ఈ తుఫాను. ఏందయ్యా బాబు అంటే, ఒడ్డు చేరతానా? లేదు, వర్షం రాదని నువ్వు చెప్తున్నావు, కానీ వాతావరణం అంతా వర్షానికి చూపిస్తుంది. ఎట్లా? కానీ మనం ఏమంటామంటే, అంటే నీ విశ్వాస పరిమాణాన్ని దేవుడు ఏ విధంగా మార్చాలనుకున్నా అంటే, యోసేపుకున్న ఆ విశ్వాస పరిమాణం లేక రూపాంతరం, అలాంటి రూపాంతరానికి నేను నడిపించాలనుకున్నాడు. కానీ నీవెలా ఆగిపోతున్నావు? ఎక్కడ ఆగిపోతున్నావు కదా? అర్థమవుతుందా మీకు? నేనేమంటున్నానంటే, మీకు అర్థమయ్యే భాషలో మీకు చెప్పాలనుకున్నాను. నిన్ను దేవుడు ఈ 2025 సంవత్సరంలో నీతో చెప్తున్న వాగ్దానం ఏంటంటే, మనం అందరం డిసెంబర్ 31వ తారీఖు వాగ్దానం అందిస్తాం. అయితే దేవుడు ముందుగానే నీకు చెప్తున్నాడు, నువ్వు సిద్ధపడుండు, నేను నిత్యము నిన్ను ఆశీర్వాదకరంగా, నీ అన్నదమ్ములకు ఆశీర్వాదకరంగా, నీ అక్క చెల్లెలకు ఆశీర్వాదకరంగా, నీ తండ్రి ఇంటికి ఆశీర్వాదకరంగా, నీ ఇరుగు పొరుగు వారికి ఆశీర్వాదకరంగా, నీ గ్రామానికి ఆశీర్వాదకరంగా, నీ పట్టణానికి ఆశీర్వాదకరంగా, నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు, రాబోవు నీ తరతరాలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండినట్లు నిన్ను నియమించాను అని అంటాడు. చప్పుడు తెలుపుదాము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీవు నమ్ముతున్నావా? నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ఇది నమ్మటం అంటే ఏ విధంగా ఉంటుందంటే, సమాధి చేయబడిన లాజరు చనిపోయాడని అందరికీ తెలుసు, మురుగు వాసన వస్తుందని అందరికీ తెలుసు, 3 రోజులు అవుతుంది అప్పటికే. కానీ ప్రజల్లో ఎవరికి కూడా నమ్మకం కలగదు. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఆ కుటుంబ సభ్యులతో నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావంటే వారు కూడా కదిలి ప్రభువు నడిచారు. దేవుని మహిమ ఏ విధంగా ఉంటుందంటే, అసాధ్యమైన దాన్ని మానవులు ఎవరు చేయలేని అసాధ్యమైనవి చేయగలిగిన వాడే దేవుడు. అంతేనా కదా?
మనం కొన్ని చిన్న చిన్నవి అడుగుతూ ఉంటాము. చిన్న చిన్న అవసరతలు మనం జీవన శైలిలో అవసరమైన అడుగుతూ ఉంటాం. మన దృష్టి వాటి మీద మాత్రమే ఉంటుంది. కానీ దేవుడు మనకి అడక్కోకుండానే ఎంతో విలువైన వాటిని ప్రభు మనకి ఇచ్చాడు. లేదు, ఈ పంచభూతాలను అడిగేవా? అయ్యా నాకు గాలి కావాలి, నీరు కావాలి చెప్పాలా? అడిగారు ఎప్పుడన్నా? పంచభూతాలని మనకి నిత్యం అవసరమైన నిత్యావసర వస్తువులు అంటే ఇంట్లో వంటగదిలో ఉండే కాదు, ఈ కట్టె నిలబడి ఉండడానికి అవసరమైన వాటిని నువ్వు అడిగావా? అడగలేదు కదా. దేవుడు ఇచ్చాడే లేదా నీకు? సంపూర్ణంగా ఎన్నో ఇచ్చాడు కదా. వీటన్నిటికంటే విలువైన గొప్పది ఉంది. అదేంటి? అది కూడా ఉచితంగానే ఇచ్చాడు. ఏంటంటే రక్షణ. నీకు దేవుడు ఈ రక్షణ కూడా ఉచితంగానే ఇచ్చాడు. నువ్వేం అడగలా? ఆయన్ని అడిగావా? అడగలా. నువ్వు అడక్కోకుండానే దేవుడు అనేకమైనవి విలువైన వాటిని ఉచితంగా ఇస్తే, ఏదో చిన్న చిన్నవి నువ్వు అడిగి అవి కొంచెం ఆలస్యం అవుతా ఉంటే కొన్నిసార్లు, అది మన కంటికి కనబడకోకుండా ఉంటే కొన్నిసార్లు, మన హృదయానికి అసలు అవి ఆ సూచన అది మనం అడిగినవి మనకి అందుతున్నాయా లేదా అనేది అసంతృప్తిగా ఉండటానికి, అంటే కొంత అనుకూలమైన వాతావరణం లేకపోతేనే మన విశ్వాసంలో సన్నగిలిపోతూ ఉంటాం కదా. దేవుడు అబ్రహాము జీవనశైలి ఎందుకు రాశాడు? యోసేపు జీవనశైలి ఎందుకు రాశాడు? బైబిల్ గ్రంథంలో చాలా మంది వారి జీవన విధానాన్ని పర్టికులర్గా రాసేశాడు. ఎందుకంటే నీకు నాకు మార్గదర్శకంగా వారు ఉన్నారు. వారు నిత్యము మనకి ఆశీర్వాదకరంగానే ఉన్నారు. ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, నేను పక్షపాతిని కాదు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుణ్ణి. ఆనాడు వారిని ఆశీర్వాదకరంగా దీవించిన దేవుణ్ణి. నేటి వరకు వారు ఆశీర్వాదకరంగానే ఉన్నారు. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను కూడా ఆశీర్వాదకరంగా మార్చాలని నా ఉద్దేశం. అంతేనా కాదా? చెప్పండి. అబ్రహాముకు ఒక పరలోకం, మనకి మరో పరలోకం ఉందా? అందరం అక్కడికి వెళ్తాం లేదా? చప్పుడు తినబడతామా? హల్లెలూయా. అబ్రహాముకి ఒక మాట చెప్తా. 9ంటికి ఒక అతను కూలికి వెళ్ళాడు, ఇంకొక అతను 12ంటికి వెళ్ళాడు, ఇంకొక అతను 3ంటికి వెళ్ళాడు, ఇంకొక అతను 5ంటికి లేదా 4:30కి వెళ్ళాడు. 5ంటికి పని దిగుతారు. యజమానంట అందరికి ఒకటే కూలిచ్చాడంట. అందరికీ వాడు ముందు వెళ్ళినాడంట. ఏంటయ్యా ఇది? నేను ఉదయం నుంచి సాగర్ చేశాను కదా, వాడికి ఎక్కువ ఇచ్చావు. నేను కూలి ఎంత? ఇంత కూలి, ఒక 1000 రూపాయలు కూలి ఇచ్చానా? ఇచ్చావయ్యా. వాడికి ఎంత ఇచ్చా నీకెందుకు? అర్థమవుతుందా? నేను అతనికి ఎంత ఇచ్చేది అనేది నీకు అనవసరం. నీకు ఇస్తానన్నది ఇచ్చానా లేదా? విశ్వాసంలో మనం సన్నగిల్లిపోవటానికి చాలా కారణాలు ఏంటంటే, మనం కొంచెం పర్లేదు, మనకంటే దిగిపోయిన వాడు, చాలు, మనకంటే దిగిపోయిన వాడు, లేకపోతే మనకంటే పడిపోయిన వారిని చూసి మనం ఏమంటామంటే, దేవుడు ఇంత నమ్మకంగా ఉంటుంటే మనకేమో ఆశీర్వదిస్తున్నా అంటే, నమ్మకం లేని వాడిని కూడా ఆశీర్వదిస్తున్నాడు రా. ఎక్కడరా ఈ భగవంతుడికి న్యాయం అంటాం అనుకో. దేవుడు ఎలాంటివాడంటే ప్రేమ కలిగినవాడు. నీకు కావాల్సింది నీకు ఇచ్చాడు, వాళ్ళకి కావాల్సింది కూడా వాళ్ళకి. వాళ్ళు అర్ధగంటలో ఎంత, ఇంకా సేపట్లో వారు మాయమైపోతారన్న టైంలో ప్రభు వైపు చూసినా దేవుడు వారిని జ్ఞాపకం. అందుకనే ఆదర్శంగా ఉదాహరణగా ఉండటానికి సిలువ మీద దొంగను మనకి మాదిరిగా పెట్టాడు. సిలువ మీద దొంగ టైం అయిపోయింది, కొంతసేపు టైం అయిపోయింది. చివరిగా ఒక మాట అన్నాడు, అయ్యా నీ రాజ్యం నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు అలాంటి ప్రేమ కలిగినాడు, అలాంటి వాత్సల్యత కలిగినాడు, మహాకృప కలిగినాడు. ఆయన ఉచితంగా ఇచ్చేవాడు. అమూల్యమైనవి, శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి ఉచితంగా ఇచ్చేవాడు ఆయన. మానవులు స్వల్పమైన వాటి మీద దృష్టి ఉంచి ఆ ఉచితమైన రక్షణను కూడా మనము కోల్పోతూ ఉంటాం చాలాసార్లు కదా. ఉచితమైన రక్షణను కోల్పోవడానికి కారణం ఏంటంటే, భూమి మీద స్వల్పమైన కోరికలు తీరలేదని. దేవుడు ఒక వ్యక్తికి, 2 యవ్వన బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని, మంచి ఉద్యోగాన్ని, లేకపోతే మంచి చదువుని, మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. వాడు ఒక అమ్మాయిని ఎవరినో ప్రేమించి ఆ అమ్మాయి దక్కలేదని వాడు ఏం చేస్తున్నాడు? చచ్చిపోతున్నాడు. చిన్న కారణం, విలువైన జీవితం, స్వల్పమైన వాటి కొరకు విలువైన రక్షణ కోల్పోవచ్చా? కోల్పోవచ్చు. మానవుణ్ణి అపవాది ఈ విధంగా మోసం చేసి
స్వల్పమైన వాటి వైపు, సులువైన వాటి వైపు సులువుగా చిచ్చులు పెట్టి దేవునికి దూరం చేస్తుంది. నీ కుటుంబానికి నువ్వు దీవెనకరంగా వండుకోకుండా నీ కుటుంబానికి నువ్వు నిన్ను అవమానకరంగా చేయాలనేది అపవాది తంత్రం. నీ తరాల వారికి, నీ అన్నదమ్ములకి, నీ అక్క చెల్లెలకి, నీ బంధువులకి, నీ యొక్క బిడ్డలకి నిన్ను ఒక అవమానకరంగా, నిన్ను ఒక మచ్చగా ఉంచాలనేది వాడి ఇష్టం. ఎవడు లోకానుసారుడైన అపవాది ఇష్టం. కానీ దేవుని ఇష్టం ఏంటంట, నిన్ను నీ రాబో తరాల వారికి కూడా నేనేం చేయాలనుకున్నాడు, నిత్యము ఆశీర్వాదకరంగా ఉంచాలనుకున్నాడు. అబ్రహాము నేటి వరకు ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఇర్మియాతో చెప్తున్నాడు, ఇర్మియా నేను నీ తల్లి గర్భంలో ఏర్పాటు చేసుకున్నానయ్యా, నిన్ను ఒక పని నిమిత్తం నియమించానయ్యా అన్నాడు. అలాగే నిన్ను ఈ మధ్యాహ్న సమయంలో వారిని జ్ఞాపకం చేసి నీతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను కూడా ఆశీర్వాదకరంగా ఉంచాలనుకుంటున్నా. నీ తర్వాత నీ పిల్లల 4-5 తరాల తర్వాత కూడా నేను ఫలానా వారి వలన ఆశీర్వాదకరంగా ఉన్నాను. నా పితరుడైనా మా అమ్మమ్మ జేజీ, లేకపోతే మా ముని మా అమ్మ, మా ముని జేజీ, మా ముని తాత, వారి వలన నేను ఆశీర్వాదకరంగా, వారు చేసిన ప్రార్థన నేటి వరకు నన్ను రక్షిస్తుంది. ఇలాగా నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచాలి అని దేవుని ఉద్దేశం అయితే, నీవు నీ బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చే యోధురాలుగా, ఒక మంచి ప్రార్థనాపరుడుగా దేవుడు నేను నియమించాలనుకుంటే, ఇహ సంబంధమైన వాటి కొరకు పరుగులెత్తి మనం ఆ నిత్యము మన తరతరములకు, మన కుటుంబానికి, అన్నదమ్ముల అక్కచెల్లెలకు ఆశీర్వాదకరంగా ఉండవలసిన మనము చిన్న వాటి వైపు చూసి, మనకు దేవుడు ఏ బాధ్యత అయితే ఇచ్చాడో, ఏదైతే మనకు అప్పచెప్పాడో వాటిని మనం ఏం చేస్తూ ఉంటామంట, దాటి వెళ్ళిపోతూ ఉంటాం. నైనా నినివే పట్టణానికి రక్షణ కలగటానికి నిన్ను నియమించాను, నువ్వు వెళ్ళరా బాబు అన్నాడు. చెప్పడా? అయ్యగారు ఏం చేస్తున్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు. చెప్పిన పని చేయకుండా మరొక చోటుకి వెళ్ళి దేవుని పనిని చేయడానికి ఉల్లంఘించాడు. కానీ ఆ టైంలో కూడా దేవుడు ప్రేమ కలిగినోడు. మరలా హెచ్చరిస్తే మరలా లైన్ అవుతాడని ఏం చేశాడు, పోయి నిద్రపోతా నీకేమీ సంభవించింది, మన మీదకి ప్రాణహాని వచ్చిందయ్యా, లేకపోయా నీ దేవుణ్ణి ప్రార్థించాడా? చెప్పాడు, అయ్యా నా వల్లనే ఈ పెను విషాదం వచ్చింది, మీరు అర్జెంటుగా మీరు కాపాడబడాలని నన్ను ఎత్తి సముద్రంలో వేయండి. కాబట్టి దేవుడు నిన్ను నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఇప్పుడు నీ కంటికి ఏమి కనపడకపోవచ్చు. ఇప్పుడు ఆ దేవుడు నీకు చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానానికి అనుకూలమైన వాతావరణం ఏమి లేకపోవచ్చు. అది నీ హృదయానికి కూడా అర్థం కాకపోవచ్చు. పరిస్థితులన్నీ కూడా నిన్ను చాలా దీనమైన స్థితిలోనికి నెట్టుకుని వెళ్ళొచ్చు. అవునా? యోసేపు జీవితంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలా. యోసేపుతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఐగుప్తుకి ఆశీర్వాదకరంగా ఉంటావు, ఫరోకి దీవెనకరంగా ఉంటావు, ఫరోను నువ్వు పోషిస్తావు, ఈ అన్నదమ్ములను పోషిస్తావు, ఈ తండ్రి సంతానాన్ని పోషిస్తావు అంటే వాళ్ళే తీసుకెళ్ళి సరసాలు వేశారు. సరే అన్నదమ్ములు వేశారు కదా, ఫరో దగ్గరికి వెళ్ళాడు, ఐగుప్తుకి వెళ్ళాడు. దేవుడు నాకు ఒక వాగ్దానం చేశారు కాబట్టి ఈ ఫరోకి, ఈ ఐగుప్తుకి నేను ఆశీర్వాదకరంగా ఉంటాను అనుకుంటే వాళ్ళు నమ్మకంగా పనిచేస్తే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు సరసాలు వేశారు. ఏమనిపించింది నీకు నాకు కదా? అరే దేవుడు చెప్పినట్లు ఒకటన్నా జరగటం లేదే, ఇంకెప్పుడు జరిగింది? వాళ్ళు దోసేశారు, వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండమంటే వాళ్ళు ఏమి నాన్న వెళ్ళి ఆహారం ఇచ్చి, చిన్న మొక్కలు ఇచ్చి, రొట్టె మొక్కలు ఇచ్చి, ఈ ఆహారం అన్నయ్యలకు ఇచ్చి ఎలా ఉన్నారో కనుక్కొని రారా, నా తండ్రి నన్ను పంపితే సరే ఏదో ఆశీర్వాదకరంగా ఉండమన్నాడు కదా దేవుడు, ఒక ఈ పనేనేమో అన్నట్టు నేను పోతే వాళ్ళు నన్ను ఏం చేశారు, చాంప చూశారు. అక్కడ కాదని ఇక్కడ దాకా వచ్చినాక ఏడు తీసుకొచ్చినాక ఇక్కడ నెరవేరుద్దేమో అని అనుకుంటే ఏడు తీసుకెళ్ళి సరసాల్లో ఏమి నేను చెయ్యండి అనడానికే, నేను ఏమి చేయలేదు కదా, నేను ఏ పాపం ఎరగలేదు కదా, మరి అన్యాయంగా నన్ను ఏంది, నేను ఏ తప్పు చేశానని నన్ను ఇలా నిందిస్తున్నారు. అలా బాధపడ్డా? అబ్రహాము, ఇస్సాకులు, యాకోబుల దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. నీవు ఏ పని అయితే నా మీద నియమించావో అది, అంటే నీ చిత్తం ఏదైతే నా ఎడల ఉందో అది నెరవేరునుగాక అన్నాడా? యాస్తిపోయాడు ఎక్కడన్నా? తన ప్రార్థనలో యాస్తిపోయి ఇంకా ఇంకెప్పుడు
రావా యేసయ్యా, కనపడవా యేసయ్యా, ఇంకెప్పుడు యేసయ్యా అని మనకలాగా ఎప్పుడైనా నువ్వు ఉన్నావా యేసయ్యా అని అన్నాడా? చెప్పాలా? కొన్ని ప్రశ్నల్లో, కొన్ని నిందలు, కొన్ని సమస్యల్లో, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, ఏదో నిందలు, అవమానాలు, ఇరుగు పొరుగు వారు, బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, లేదా తోటి విశ్వాసులు, లేకపోతే ఇంకెవరైనా సంఘములో ఉన్నవారు, ఎక్కడైనా మనకి ఏదైనా అవమానం ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు మనకు కలిగే ఆ బాధ ఏంటంటే, ఇంకెప్పుడయ్యా నేనేం చేశానయ్యా, ఏం చేయకోకుండానే ఏంటయ్యా ఈ నిందలో, నన్నే అందేమనయ్యా, నన్నే అన్నాడేమనయ్యా కదా. ఎవరైనా పక్కన అనుకుంటున్నా కానీ, ఆయా సందర్భాల్లో మనకు తగిలే మాటలు లాంటివి వాళ్ళు అనుకుంటున్నా కానీ, వాళ్ళు మన గురించి అనుకోకపోయినా కానీ మనం ఏమనుకుంటాం, నన్నేనేమో ఏంటి ప్రభువా. చాలాసార్లు ప్రభు నిన్ను విడిచిపెట్టాడేమోనని ఆ భయం నీకు అపవాది కలిగించవచ్చు. ఎందుకంటే వాతావరణం నీకు అలా కనపడుతుంది. ఎందుకంటే దేవుని మాట నీవు మర్చిపోతున్నావు. దేవుడు నీకు చెప్పిన మాట ఏంటంటే, నీకు దేవుడు చేయాలనుకున్నది నీ కంటికి ప్రస్తుతం కనపడతలా, నీ చెవికి అలాంటి వాతావరణం వినపడతలా. వర్షం లేదు అని చెప్తుంటే పిడుగులు డమ్ 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 అని మోగుతున్నాయి. వర్షం కురిసేటట్టుంది, మబ్బట్టింది, ఇక వాన వచ్చేస్తుందేమో, నన్ను విడిచిపెట్టాడేమో అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఆ సముద్రంతో మాట్లాడాడు. సముద్రమా నిమ్మలించమ్మా, ఏంటంట నిమ్మలించు, నిమ్మలించు అని అన్నాడు. నిమ్మలంగా ఉందా? నిమ్మలంగా ఉందా? పాత నిబంధనలో ప్రభువారు ఏం చేశాడంటే, నీళ్ళని 2 పాయలుగా చేసి నడిపించాడు. నీళ్లు అంటే ఆ ప్రాంతంలో ఉన్న ఆ వారు వెళ్ళవలసిన స్థానానికి చేరుకోకుండా అడ్డుగా ఉన్న ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. అది నీకు ప్రస్తుతం అది శోధనలుగానో, ఇరుకుగానో, ఇబ్బందిగానో నీ మీదకి నువ్వు ఎదుర్కొంటున్న అనేకమైన శోధనలకు సాదృశ్యం. పాత నిబంధనలో 2 పాయాలు చేశాడు కదా, ఇప్పుడు కూడా 2 పాయాలు చేస్తాడు అనుకోవాకు. ఆ కాలంలో అది చేశాడు. కొత్త నిబంధనలు ఏమన్నా అంటే, అసలు ఆ సముద్రం మీద నడిపిస్తా, నీళ్ళని 2 పాయాలు చేయటం కాదు, సముద్రం మీదే నడిపిస్తా. నడిపించాడా? పేతురయ్యా ఏమన్నాడు? అయ్యా నువ్వే అయితే, ఏంటంట, నువ్వే అయితే నేను నీ దగ్గరికి వస్తానయ్యా అడిగాడు కదా. ఎంత ప్రేమగా అడిగాడు. అయ్యో నువ్వే అయితే నేను నీ దగ్గరికి వస్తా, రా పేతురు. నడుచుకుంటూ వచ్చాడు రా కదా. కొన్ని పర్యాయముల్లో మనము ఆయన వైపు చూడని ఆ సందర్భాల్లో, లేకపోతే కొన్ని పర్యాయములు ఆ లోకంలో అంటే ఆ శోధనలో మునిగిపోయే పరిస్థితి మనకు ఎదురు రావచ్చు. ఒకవేళ కొంతవరకు మనం మనవచ్చు, కొంతవరకు శోధన మనం అనుభవిస్తూ ఉండొచ్చు, శ్రమను అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ మనం ఏది మర్చిపోకూడదంటే, ప్రభువా 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 ఆయన నామ స్మరణ మర్చిపోకుండా ఉంటే, ప్రభు మునిగిపోయి ఏం చేసి వదిలిపెట్టాడా? చేయబట్టుకొని. కాబట్టి నీకు భౌతికంగా ప్రస్తుతం నీకు ఎదురవుతున్న శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో, వీటన్నిటిలో స్తోత్రం, ప్రభువానిలో జీవించుట కృప ఏంటంట,
ఆయన కృప, ఆయన వాత్సల్యత నీ ఎడల హెచ్చుగా ఉంది. ఆయనను ఏ విధంగా నియమించాడంటే ఆశీర్వాదకరంగా నియమించాడు. అది నీకు ప్రస్తుతం కష్టంగా, ఇబ్బందికరంగా, లేకపోతే వేదనకరంగా ఉండొచ్చు. కానీ ఏదేమైనప్పటికీ దేవుని వాగ్దానం కొరకు నువ్వు ఎదురు చూస్తే, ఎలాగూ అబ్రహాముకు చేయబడిన వాగ్దానం ఏదైతే ఉందో అది అతను దేవుణ్ణి నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడెను. ఈ మధ్యాహ్న సమయంలో ఈ 2025 దాటి 26లో ప్రవేశించబోతుండగా కొద్ది దినాల్లో నిన్ను నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదకరంగా వచ్చునుగాక. నూతనమైన ఆశీర్వాదాలతో ఇప్పటి వరకు నీకు కనుమరుగైన ఆయన వాగ్దానము ఈ 2026లో అది నీకు ప్రత్యక్షమగును గాక. నమ్మిన వారంతా చప్పట్లు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. 2025లో కొన్ని ఆశీర్వాదాలు, కొన్ని దీవెనలు, కొన్ని వాగ్దానాలు ఒకవేళ కంటికి మరుగై ఉండొచ్చు, మన చెవికి మరుగై ఉండొచ్చు, మన హృదయానికి గోచరం కాకపోవచ్చు. కానీ 2026లో ప్రభు మీ విశ్వాసాన్ని బట్టి ప్రభు వాటిని ప్రత్యక్షపరిచి మిమ్మల్ని మహిమపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని నియమించాడు, చిన్నప్పుడే నియమించాడు. కానీ దావీదు కుటుంబానికి కానీ, అన్నదమ్ములకు కానీ, తండ్రికి కానీ, తల్లికి కానీ, మనుషులెవరు కూడా అంత ఎన్నికలో లేడు. ఉన్నాడా? ఎన్నికలో లేకే ఎక్కడో తండ్రి మందరం మేపుచు ఆయన ఏమన్నాడంటే చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను ఎక్కలేని అల్లంత దూరాన ఉన్న ఆ కొండ ఉంది, అక్కడ నా అన్నదమ్ములు ఉన్నారు, నా అక్క చెల్లెలు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా రక్త సంబంధికులు ఉన్నారు, నా తండ్రి సంతతి వారు ఉన్నారు. ఆ యెరూషలేము కొండ మీదకి, ఆ సింహాసనం ఉన్న అక్కడికి నన్ను ఒకసారి నడిపిస్తావా? నేను ఎప్పుడైనా ఆ పట్టణాన్ని చూడటానికి వెళ్దామంటే మా నాన్న వద్దురాను, గొర్రెలు దొరుకొని అడవికి వెళ్ళు అని అన్నాడు. నేను ఇక్కడ లోయలో ఉన్నాను, నన్ను అక్కడికి ఎక్కించవా అని అడిగాడట. ఎంత విశ్వాసం చెప్పండి. నీవేమంటావంటే నీ పక్కన వచ్చి చెవులో సాతాను ఏం చెప్పిందంటే ఆశకి కూడా ఒక అర్థం ఉండాలి. నీ అన్నలు ఇంటికే రానిపోతుంటే ఆ యెరూషలేము కొండ మీదకి ఏమి రానిస్తారు, ఒక ఆశకి కూడా అర్థం ఉండాలా. అబ్బే నువ్వు అడిగేది ఏదో చక్కగా చూసి అడుగు అని అంటారు సాతాను. అడదా అందా మనం దాని మాటిని మనం అడగటానికి భయపడతాం. ఉన్నతమైన అడుగు. నీ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటే, నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటే, నువ్వు ఎంత ఉన్నతంగా ఉన్నావో అంత నీ ఉన్నదాన్ని బట్టి దేవునికి మహిమ వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తావు. నువ్వు అడుగు. నువ్వు అడిగితే దేవుని మహిమను, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూడగలవు. నువ్వు నమ్మకంతో దేవుణ్ణి అడుగు. దేవుడు నీకు చేసిన వాగ్దానము ప్రతిదీ కూడా నీ జీవితంలో నెరవేరుస్తాడు. మీ అందరికీ నేను మరొక మాట జ్ఞాపకం చేస్తా. ఒకసారి ఫిలిప్పు మీకు తెలుసా? కొత్త నిబంధనలో నేను చిన్న వాక్యాన్ని చెప్పి చేస్తాను. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 34వ వచనం. చిన్న మాట చదువుకుందామా? నేను ఒక ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మీకు తెలుసా? రాళ్ల చేత కొట్టబడిన ఒక వ్యక్తి. నీకు ఈ మధ్యాహ్న సమయంలో ఒక మంచి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 34వ వచనం చూద్దామా? అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 34వ వచన భాగంలో ఫిలిప్పు నిదానించి చూచా. వారి దురవస్థను, లేకపోతే వారి బాధను, వారి వేదనను, వారి అవమానాన్ని నేను నిదానించి చూశా. వారి మూలుగులు విన్నా నేను. వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. నేనిప్పుడు ఐగుప్తునకు పంపుతానని అతనితో చెప్పాను. చెప్పి
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 10లో కనబడి మోషేని దేవుడు నియమించాడంట. ఎవరి కొరకు? ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు కొరకు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు రక్షణ కొరకు మోషేని నియమించాడు. ఆ మాట ఇక్కడ క్రొత్త నిబంధనలో ఉన్న రాళ్ల చేత పట్టబడిన ఎవరంట? స్టెఫెన్ చెప్తున్నాడు. చక్కని మాట చెప్తున్నాడు. ఈయన చెప్పే మాట ఏంటంటే, మోషేని నియమించాడు, నన్ను నియమించాడు. ఎంతో వేదనలో ఉన్న వారి కొరకు నిన్ను నియమించాడు. ఈ మధ్యాహ్న సమయంలో నీ కుటుంబానికి నువ్వు రక్షణకు ఆధారంగా ఉండటానికి, లేదా నీ కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించడానికి, నీ కుటుంబానికి నువ్వు మేలు కలంగా ఉండటానికి, నీ కుటుంబానికి దీవెనకరంగా, ఇటన్నిటికంటే ముఖ్యంగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ రాబో తరాలకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండటానికి. వారు ఏ శ్రమలో ఉన్నారో, ఏ ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నారో, ఏ లోక బానిసత్వంలో, ఏ విగ్రహారాధనలో, ఏ వేటిల్లో వారు చిక్కుబడి ఉన్నారో, వాటన్నిటిలో నుంచి వారిని విడిపించడానికి నిన్ను నేను ఏం చేశానంట? నియమించాను. నువ్వేం చేస్తానా? చూద్దాం. నువ్వేం చేస్తానా? దేవుడి మధ్యాహ్న సమయంలో నీ హృదయ పరిశోధనకి దేవుడు సహాయపడను గాక. వాక్యం అయిపోలేదు. ఒక చిన్న మాట చదువుకుందాం. ఒక చిన్న మాట. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుని వాక్యాన్ని ముగిద్దాం. మొదటి దశలో వెలుగులు 5:9. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారిని మనకు ఎందుకు నియమించాడంట? మన కొరకు ఎందుకు నియమించాడంటే, మనము ఉగ్రత పాలవటానికి కాదమ్మా. ఏంటంట? ఉగ్రత పాలవటానికి కాదు, మనము రక్షణ పొందడానికి దేవుడు మనల్ని నియమించాడు. దేవుడు యేసు ప్రభువారిని మన కొరకు అనుగ్రహించింది, మనల్ని నియమించింది మనము రక్షణ పొందడానికి, ఉగ్రత పాలవటానికి కాదు. అలాగే నిన్ను దేవుడు ముందుగా ప్రత్యేకపరిచి, నీవున్న ప్రాంతంలో నుంచి, నీవున్న ఆ బానిసత్వంలో నుంచి, నీవున్న శ్రమలో నుంచి, నీవున్న ఆ చిక్కులలో నుంచి, చీకటిలో నుంచి నిన్ను వెలుగులోనికి నడిపించి, నిన్ను వెలిగించిన యేసయ్య నీవు అనేకులకు ఎలా ఉండాలంట? వెలుగుగా ఉండాలని. నువ్వు వెలుగుచు అనేకుల్ని వెలుగులోనికి నడిపించాలని. నీ సాక్ష్యం అనేకుల్ని వెలుగులోనికి నడిపించాలి. నీ యొక్క మాట అనేకుల్ని వెలుగులోనికి నడిపించాలి. నీ ప్రవర్తన అనేకుల్ని వెలుగులోనికి నడిపించాలి. నీ ప్రేమ అనేకుల్ని వెలుగులోనికి నడిపించాలి. ఎందుకంటే ఆయన ప్రేమస్వరూపి కదా. చెప్పాలా? ఆయన ప్రేమస్వరూపి. నీ ప్రేమ నీ బంధువులను, రక్త సంబంధికుల్ని ఎక్కడ నడిపించాలంట? చెప్పాలా? రక్షణలోనికి నడిపించాలి. అందుకు దేవుడు మిమ్మల్ని నియమించాడు. నవ్వుతారా అందరూ? ఓకేనా? ఒప్పుకుంటారా? కష్టంగా ఉందా? కష్టంగా ఉండకూడదు. ప్రభు ఈ మాట మీకు ఇష్టంగా మార్చును గాక, ఇష్టమైన పనిగా మార్చును గాక. ఎందుకంటే ఎంత కష్టమైన కానీ ఇష్టమైన పని మనం కొనసాగిస్తాం కాబట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చాడు. వారు ఉన్న ఆ ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి, లేకపోతే లోక బానిసత్వం నుంచి, ఆ భయంకరమైన వ్యసనాల నుంచి ప్రభు వారిని విడిపించడానికి నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నీ సాక్ష్యాన్ని వాడుకోవాలనుకున్నాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంట? విశ్వాసం కలిగి ఉండాలంట. నీవు విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే నీవు విశ్వాసాన్ని కోల్పోవటానికి అనేకమైన ఇబ్బందులు నీకు ఎదురు కావచ్చు. మోషే నియమిస్తే మోషే అక్కడి నుంచి పారిపోయినాడు. మరలా ఆ అరణ్యంలో 40 సంవత్సరాల గొర్రెలను మేపి అక్కడ తాను మరి కొంత నేర్చుకున్నాడు. అలాంటి శ్రమలు నీకు ఎదురైతే ఆ శ్రమల వల్ల నువ్వు కొంత నేర్చుకోవాలి, ఇంకా బలపడాలి. అందుకని ఆ పౌలు గారు ఏమంటే, నాకు కలిగిన బాధలు యందు, శ్రమల యందు, అవమానాల యందు నేను ఇంకా బలపరచబడ్డాను. నాకు కలిగిన శ్రమను బట్టి ఇంకా నేను బలపరచబడ్డాను అన్నాడు. నేను కురిగిపోయానో, నేను దిగజారిపోయానో, నేను భయపడిపోయానో, నేను పారిపోతానో, నా వల్ల కాదని ఎక్కడ పౌలు గారు చెప్పాల. క్రొత్త నిబంధనలో పౌలు గారు అంత చాలా ప్రయాసపడ్డాడు.
కాబట్టి నీ సాక్ష్యము నీ కుటుంబాన్ని రక్షించునుగాక, నీ ప్రవర్తన నీ కుటుంబానికి దీవెనకరంగా మారునుగాక, నీ జీవన శైలి నీ తరతరాలకు నీ భక్తి జీవితము వారికి ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆమేన్. తెల్లవచ్చని ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను నియమించిన విధానాన్ని చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నిన్ను నియమించిన విధం ఏంటంటే, దేవుడు నిన్ను రాబో తరాలకు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాడు. తెల్లవచ్చని ప్రార్థన చేసుకుందాం.